present behind the hero. Both the advocates had argued with the judge that why should the A2 can't be remanded. It based on remand. Why should the hero can't be remanded? So the opposite counsel had tell that previously a lot of incident happened, but there was no arrest in that event, especially in the Shah Rukh Khan event or in a Baba organized ashramam. Like he had showed so many examples. But the PP argued that the hero had taken the permission to watch the film, but he didn't take the permission to have a road show. So he had a knowledge that if he come to the theatre in a public places, there will be a gathering of lakhs and thousands of people with his presence. So it is intentionally showed that a culpable homicide is applicable. So on that basis, he was remanded. Earlier there was an incident of Shah Rukh Khan that had taken place. That also was cited inside. Yes, it was stated by the Allu Arjun advocate. So, but he didn't take the permission for the road show. The PP showed that he had awareness of coming outside. So that's why on that basis. So how many days of remand? 14. Till when? 14 days of remand. So as you can see, Abhishek. అక్కడే ఉన్నాము అల్లు అర్జున్ గారి పక్కనే ఈరోజు ఒక సెన్సేషన్ చూడడం జరిగింది. అంటే చట్టంకి ఎవరు కూడా చుట్టాలు కాదనేది ఈరోజు నిరూపణ అయింది. అంటే కల్పబుల్ హోమిసైడ్ లో ఎలాంటి బెయిలబుల్ లేదు. సో దాని ఉద్దేశంగా వీరిని రిమాండ్ ఎందుకు చేయొద్దనే ఆర్గ్యుమెంట్ జరిగింది. సో రిమాండ్ చేసేటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్పారు. రిమాండ్ ఎందుకు చేయాలి అంటే హీరో గారికి నాలెడ్జ్ ఉంది. ఏమంటే వారు బయటికి వస్తే ఇలాంటి గ్యాదరింగ్ అయితే ఇంకోటి వారు పర్మిషన్ తీసుకున్నారు, కానీ రోడ్ షోకి ఎలాంటి పర్మిషన్ లేదు. దాని ద్వారానే ఈరోజు పబ్లిక్ అంతా గుమ్మగూడారు. మించి అంటే ఆ థియేటర్కి మించి ఇంతమంది రావడం జరిగింది. అక్కడ బౌన్సర్స్ కూడా తోయడం జరిగింది. ఇంకోటి కూడా ఏం చెప్పారు అంటే పీపీ గారు బౌన్సర్స్ కూడా ఎందుకు పెట్టుకున్నారు, అతను సెక్యూరిటీ కోసం పెట్టుకున్నారు. అంటే సెక్యూరిటీ గురించి అతనికి అవగాహన ఉన్నది కాబట్టి బౌన్సర్స్ని పెట్టుకున్నారు కదా. సో వాళ్ళకి తెలుసు ఇలాంటి జరుగుతాయని. సో ఆ విధంగా కల్పబుల్ హోమిసైడ్ విషయంలో ఈరోజు ఎలాంటి రిమాండ్ని మేము వ్యతిరేకించలేమని వారికి రిమాండ్ ఇవ్వడం జరిగింది. రిమాండ్ పంపించడం జరిగింది. అది ఇంకేం రాలేదు, అక్కడ వాదన రాలేదు. ఇది ఇక్కడికి రిమాండ్ ఎందుకు చేయొద్దు అనే బెయిల్ గురించి కాదు. ఇక్కడ ఉన్నటువంటి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో హీరో గారు వారిని అక్యూజ్డ్ రిమాండ్ ఎందుకు చేయొద్దు అనే మీదనే వాదన జరిగింది. ఓకే, అంటే మొత్తానికి బెయిల్ రాదు, రిమాండ్ వెళ్తున్నారు కదా. హైకోర్టు కూడా ఏమి ఆదేశాలు ఇవ్వదు అంటే తర్వాత చూద్దాం ఏమైతుందని. 14 days తర్వాత ఇచ్చారు కదా. ఇప్పుడు సెకండ్ సాటర్డే ఉంది, సండే ఉంది. సో బెంచ్ మీదకి రావాలి. అర్జెంట్ క్వశ్చన్ మూవ్ చేసినా వాయిదా వేసింది. ఇక్కడ ఒకటే అండి, నాన్ బెయిలబుల్ కేసు కల్పబుల్ హోమిసైడ్ లో కంపల్సరీ రిమాండ్ చేసేటువంటి గ్రౌండ్స్ అక్కడ కనిపిస్తున్నాయని జడ్జి గారు భావించే ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది. హైకోర్టు ఆదేశాల గురించి కొంతమంది అభిమానులు ఇంకా రాలేదు కదా. హైకోర్టు ఆదేశాలు వస్తే మంచిదే కదా. అంటే ఇక్కడ ఒకటే గమనించాలి, చట్టం పరిధి దాటి ఎవరైనా తప్పు చేస్తే తప్పకుండా చట్టం వారిని శిక్షించగా ఉపేక్షించదు. దీనికి ఎవరు అతీతులు కాదు. సో దట్స్ వై వీఆర్ బిలీవింగ్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. ద పీపీ హ్యాడ్ ఆర్గ్యూడ్ బ్యూటిఫుల్లీ అండ్ వీఆర్ ద జూనియర్ అడ్వకేట్స్. వీఆర్ ఆల్సో సో ఇన్స్పైర్డ్ బై దిస్ కల్పబుల్ హోమిసైడ్ కేస్. అంటే 14 రోజులు బేసిక్ వేస్తారు. తర్వాత ఆర్గ్యుమెంట్స్ ఉంటే బెయిల్ మూవ్ చేసుకోవచ్చు మండే తర్వాత. దాన్ని బట్టి హైకోర్టులో ఏమొస్తుంది అనేది రేపు ఎల్లుండి అయితే రిమాండ్. రేపు తినాల్సిందే కదా. ప్రాణం కన్నా గొప్పది ఏది కాదు. సో ప్రాణం పోయింది. సో అమ్మలేని లోటు ఎవరు తీసుకురాలేదు. సో దాన్ని కూడా హీరో గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, కానీ అమ్మని తీసుకురాలేం కదా. సో వీరు సినిమా ఫ్లాప్ అయితే ఇంకోటి తీసుకోవచ్చు, కానీ తల్లిని తీసుకురాలి. ఆ బాబు కూడా వెంటిలేటర్ మీద ఉన్నారు కదా. సో ఈ విధంగా అక్యూజ్డ్ ఇంకా ఎక్కడ కూడా హీరో గారు తప్పు చేశారని నిరూపణ కాలేదు. నేను అక్కడే ఉన్నానండి, నేను పక్కనే ఉన్నాను. హీరో గారు సొఫికేషన్ చేశారు. కేఏ పాల్ వచ్చి కొంచెం కామెడీ లాగా చేశారు. కోర్టుని గౌరవించాలి. కేఏ పాల్ గారు కూడా బెక్కిలి వేషాలు వేశారు. ఇట్ ఈస్ కోర్టుని మీరు గౌరవించాలి. కేఏ పాల్ గారు వచ్చి కొంచెం కామెడీ చేశారు. అక్కడ జడ్జి గారు సీరియస్ అయ్యారు. ఆర్గ్యుమెంట్స్ అనేది సుమారుగా 1 గంటల తరబడి అయ్యింది. అంటే అల్లు అర్జున్ గారు ఏం మాట్లాడలేదు, కానీ పీపీ గారు చెప్పారు బాబు
వెంటిలేటర్ మీద ఉన్నారు. ఇతనికి నాలెడ్జ్ అనేది స్పష్టంగా ఉంది. ఎందుకంటే సిటీలో ఇంతకు ముందుకు దేశంలో ఇన్నోనికి 5 సభలు నిర్వహించారు. ఇలాంటి జరుగుతున్న నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ లేదనేది మాత్రం అవాస్తవం అని చెప్పడం జరిగింది. గతంలో చంద్రబాబు కేసు విషయంలో చంద్రబాబు కూడా ఒకసారి తొక్కిసలాట జరిగి 30 మంది చనిపోయారు. అదేమన్నా ఉటంకించారా వాళ్ళ జడ్జిలు? అది చెప్పలేదు. షారుఖ్ ఖాన్ గారిది ఒకటి చెప్పారు, ఇంకోటి ఒక బాబా గారి గురించి చెప్పారు. రీసెంట్ ఉత్తరప్రదేశ్లో అయింది కదా, అవి స్టేట్ చేశారు. సో ఆ పక్కనే ఉన్నాను కాబట్టి విన్నాము. ఇది కూడా ఒకటి కల్పబుల్ హోమిసైడ్ లో ఎవరు కూడా అతిథులు కాదనేది ఇక్కడ నిరూపైంది. బిఎన్ఎస్ ప్రకారం ఈరోజు ఫస్ట్ నాన్ బెయిలబుల్. ఎవరు? నిరంజన్ రెడ్డి గారు రాలే, అశోక్ రెడ్డి గారు అదే వాదించారు. నేను చెప్పాను అదే విషయం. అశోక్ రెడ్డి గారు చెప్పింటే మేము పక్కనే ఉన్నాం, కూర్చొని ఉన్నాం. హీరో గారు కూడా కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యారు. అంటే ఇప్పుడు వారే సోఫిస్టికేటెడ్ ఫీల్ అయ్యారంటే చనిపోయినారంటే వాళ్ళు ఎంత సోఫిస్టికేటెడ్ ఫీల్ అయ్యారో మీరు అర్థం చేసుకోవాలా. అంటే హీరో గారే కోర్టులో ఒక 5 నిమిషాలు నిల్చోలేకపోయారు, ఈరోజు కూర్చుండిపోయారు. అంటే ఒక ప్రాణం కాళ్ళ కింద తొక్కితే ఏ విధంగా అయిందో మనం ఊహించుకోవాలి. ఆ ప్రాణాన్ని తీసుకురాలేదు. సో అక్యూజ్డ్ ఉన్నారు. మనం నిజంగా వారు తప్పు చేసిందని చెప్పలేము. బట్ కోర్ట్ అనేది ఈరోజు చట్టం ఎవరు చుట్టం కాదని చూపించింది. సంచలనం తీర్పే. ఎందుకంటే రిమాండ్ ఎందుకు చేయదు అన్నప్పుడు ఇక్కడ గ్రౌండ్స్ కనిపిస్తున్నాయి. సో పీపీ గారు ఒక అద్భుతమైన ఉదాహరణ చూపించారు. ఈ కోర్టులోనే ఇంత కిక్కరిచ్చిపోయారు. అల్లు అర్జున్ వస్తుందంటే అక్కడ నేను ముంగట్నే ఉన్నా. అంటే పీపీ గారు గట్టి ఆర్గ్యుమెంట్ చేశారు. సో రిమాండ్ ఎందుకు చేయదనే దాని మీదనే ఆర్గ్యుమెంట్ జరిగింది. సో రిమాండ్ చేసే కారణాలు ఉన్నాయి కాబట్టి కల్పబుల్ హోమిసైడ్. సో దీంట్లో కంపల్సరీ నాట్ బెయిలబుల్. సో దాని దృష్టిలో పెట్టుకొని జడ్జ్ గారు ఇద్దరి వాదనలు విని పీపీ గారు చెప్పింది ఏకీభవించి రిమాండ్ చేయడం జరిగింది అల్లు అర్జున్ గారు. The judge had accepted the remand of Allu Arjun for 14 days on culpable homicide. The judge had remanded hero Allu Arjun. On remand report. What was the argument? What was the argument? It's on remand report. The argument is on remand report, not on bail. అల్లు అర్జున్ తరపున ఏం ఆర్గ్యుమెంట్స్ ఇచ్చారు? అదే షారూఖ్ ఖాన్ గారి గత కేసులు ఉన్నాయి, దాంట్లో కూడా చనిపోయిన దాఖలాలు ఉన్నాయి. సో అందులో కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. సో ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం అక్కడ ఎలాంటిది కూడా యాక్షన్ తీసుకోలే అని చెప్పారు. సో దాని బేస్ ఇవ్వండి అన్నారు. బట్ అది బెయిలబుల్ కి వర్తిస్తుంది అని చెప్పారు పీపీ గారు. సో ఇక్కడ రిమాండ్ చేయొద్దు అనే కారణాలు లేవని చెప్పారు. సో ఇక్కడే ఒక సెలబ్రిటీ అయి అతనికి నాలెడ్జ్ ఉన్నది, అక్కడికి వెళ్తే సో సెలబ్రిటీ అయి నాలెడ్జ్ ఉంటే అక్కడ పోయినందుకు కారణమైందని చెప్పడం జరిగింది. దాని ద్వారా దాన్ని చెప్పడం జరిగింది. ఏం మాట్లాడలేదు, సైలెంట్ గా ఉన్నారు. हिंदी में बोल दीजिए क्या हुआ और मामला क्या था.